రివ్యూ ఆఫ్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఈ సినిమా ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ 2 hours 16 minutes రన్ టైమ్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉన్నప్పటికీ ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ మూవీ టు వాచ్ అనిపించింది. ఇంతకీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూడక ముందు అరే మన కమీడియన్ అభినవ్ గౌతమ్ గారు మెయిన్ లీడ్ గా చేశారు, మూవీ ఎలా ఉంటుందో అనుకున్నా. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే చాలు ఎలాంటి యాక్టర్ అయినా హిట్ కొట్టొచ్చు అని అర్థమైంది. అసలు సినిమా బేసిక్ స్టోరీ ఏంటంటే గోడల మీద పెయింటింగ్ వేసి ఒక నార్మల్ పర్సన్ కి ఇన్కమ్ తక్కువ అవడంతో తన భార్య పెళ్లి కాకముందే వేరే వాడితో వెళ్ళిపోతుంది. ఇక ఆ పెయింటింగ్ వేసే వ్యక్తి ఎక్కువ ఇన్కమ్ కోసం ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ పెడతాడు. అది కూడా ఒక చెడిపోయిన ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్ తో. ఇక ఆ పర్సన్ చెడిపోయిన ప్రింటింగ్ మిషన్ తో ఎలా మేనేజ్ చేశాడు, అసలు ఆ ప్రింటింగ్ షాప్ పెట్టి సక్సెస్ అయ్యాడా లేదా అన్నదే సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్ మెయిన్ గా నాకు మూవీ స్క్రిప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న ఫ్లెక్సీ ప్రింటింగ్ అనే పాయింట్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో కానీ చాలా బాగా చూపించాడు ఆ పాయింట్ ని. ఇంకా సాంగ్స్ అయితే అంతగా నచ్చలేదు, బీజిఎం అయితే బాగుంది. మూవీలో అందరు చాలా బాగా పెర్ఫామ్ చేశారు కానీ ఒక్క హీరోయిన్ తప్ప. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పటికీ ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ మూవీ టు వాచ్. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 5కి 2.5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే.